ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే, ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ దేశంలో, ఒక ఐటీ సెక్టర్ కానీ, అభివృద్ధి కానీ, విజన్ కానీ, ఒక విజన్ 2020 అంటే, హైటెక్ సిటీ అంటే, ఇవన్నిటికీ కూడా మొన్న మోడీ గారు చెప్పారు. ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో మాట చెప్పాడు మోడీ గారు. కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలని నేర్చుకున్నాండి నేను అనేది సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్, ఆయనతో కూడా యువగడం అని కలిసి పనిచేశాం. ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు 2 hours టైం స్పెండ్ చేశాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి, ఆ యాక్టివ్ రోల్, ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి మనం చేస్తున్నారు. అట్లాగే నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 years. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంటే ఆయన పార్టీ. నేనైతే ఒక మాట చెప్తున్నా, 2029 ఈరోజు మద్యం కేసులో బోఫర్స్ ఎంత 60 కోట్లు, 2G స్కామ్ ఎంత, అక్కడ కేజ్రీవాల్ జైలు పంపించారు, డిప్యూటీ సీఎం జైలు పంపించారు, కవితను జైలు పంపించారు, ఎంత 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో చేసినంత 3,200 కోట్లు. నేను చెప్పా అయ్యా, అఫీషియల్ సేల్స్ 3,200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరుగుతుందని చెప్పా. ఈరోజు వాళ్ళని తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మనల గురించి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడినాడు, వర్షా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు, ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబిపి తీర్మానం చూశా. 50 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 3 ఎకరాల 50 సెంట్లు ఎకరా కోటి ఉత్సాహించింది. 50 లక్షలకి ఎకరాలు ఇస్తే రాజశేఖరి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది. ఒక ఇన్వెస్టర్, ఒక ఇండస్ట్రీ, ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ, ఉద్యోగాలు, ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేవి ఉన్నాయి. అటువంటిది 50 లక్షలకి ఇస్తే 90 పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక మాట చెప్పా. ఆ ఎల్లంక ఎమ్మెల్యే, ఎల్లంక అంటే తెలుసు నీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాఫిట్. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి ఇచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చుంటే ఎలాంటి ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేసి సత్తా తీర్చుకుంటామని చెప్పి చెప్పా. సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉంటారు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు. ఆయన 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా. ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, సేమ్ రేట్స్ దొరుకుతుంది. తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా. ఆ రోజు పరిస్థితి ఒక్క చెల్లోపల్లి విలేజ్లో మేము పోయినా ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళని చెప్పి అడిగారు. 27 మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకా చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైనా దొరకైతే పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి.
లోకల్ బాడీస్ లో ఓడమానిగా పోలీసులు పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీ లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు విత్తనాలు లేకుండా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు, భారత రత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు. ఒక కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం. ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్ వస్తే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడైనా ఫ్లైట్ లో పోతుంటే పేదోళ్ళ ఇల్లు స్లాబ్ ఉండే ఇల్లు కనబడితే అది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.